కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. 30 వార్డులో గెలిపే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో మా మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. కాగజ్నగర్ మున్సిపాలిటీలోని 30 వార్డులలో గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలుపు కోసం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉదయం నుంచే కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు ఉన్నారు. కోనప్ప గారు చెప్పండి, కాగజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ప్రచారం ఏ విధంగా కొనసాగుతున్నది? చాలా బాగా జరుగుతూ ఉంది. కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు నాయకత్వం లేకపోవటం, ఈ రాష్ట్రం ఇవాళ జరుగుతున్న పరిణామాలు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు, బూతు భాష, ఇదంతా చూసిన తర్వాత ప్రజలు ఇదే పరిపాలన అని విరక్తి చెంది కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ కేసీఆర్ పరిపాలన కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మాకు వార్డుల్లో తిరిగేటప్పుడు కూడా మాకు కేసీఆర్ అని చెప్పి ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. అంటే ఒకటి చెప్పండి, 10 ఏళ్లలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాగజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిధులు తీసుకొచ్చి మీరు ఆనాడు అభివృద్ధి చేసిన ఘనత నాటి కేసీఆర్ ప్రభుత్వం అనేది మీది. ఇక ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో చూస్తే పోల్చినట్టయితే ఎట్లా కాగజ్నగర్ మున్సిపల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ రోజు కేసీఆర్ గారు చాలా దూరం ఆలోచించి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి నిధులు కేటాయించడం, ప్రత్యేకంగా నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగలిగాం. దాంట్లో భాగంగానే మున్సిపల్ సిబ్బందికి కూడా ప్రతి నెల 1వ తారీఖు వేతనాలు అందించేవాళ్ళం. ఈ 2 సంవత్సరాల కాలంలో 5 నెలలు 6 నెలలు వేతనాలు ఇవ్వక కార్మికులు రోడ్డును పడతాం, 17 రోజులు స్ట్రైక్ చేయటం మనం చూసాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఆ రోజున ఇచ్చిన నిధులు, కేటీఆర్ గారు కాగజ్నగర్ మున్సిపాలిటీకి ఇచ్చిన నిధులు దాదాపు 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు ఓన్లీ రోడ్లకి, డ్రైన్లకి ఇవ్వడం జరిగింది. అది కాకుండా మంచి కోసం కూడా దాదాపుగా 50 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. ఇవాళ పెద్దవాగులో కొత్త ఇంటెక్వెలు కట్టడం, కొత్త పైపులు వేయటం, కాగజ్నగర్ పట్టణానికి మంచినీళ్ళు ఇవ్వటం, ఇది కేసీఆర్ గారి చలవ. గతంలో ఎస్పీఎం ట్యాంకరు, మున్సిపల్ ట్యాంకర్లు, మాలాంటి వాళ్ళ ట్యాంకర్లు ఇవన్నీ కలిసి ప్రజలకు నీళ్ళు అందించేయి. దాదాపుగా 10-15 ట్యాంకర్లు నిత్యం నీళ్లు తోలుతాయి. కానీ అటు బాలాజీ నగరు, నౌగాం బస్తీ, సర్దార్ బస్తీ, ఈ బస్తీలన్నిటికీ నీళ్ళు వచ్చాయి కాదు. మరి అటువంటిది ఇవాళ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పెద్దలు కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. మేము గర్వపడుతూ ఓట్లు అడుగుతానికి వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము ఆనాడు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, మేము అందుబాటులో ఉండటం, ప్రజలకు పనిచేయటం, ఇవన్నీ వారు గమనిస్తూ ప్రజలు మాకు స్వాగతిస్తూ ఉన్నారు. తప్పకుండా మా మీద చాలా అభిమానంతో ఉన్నారు. ఆ అభిమానం ఈరోజు ఓట్ల రూపంలో మాకు అందబోతూ ఉన్నాయని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. కొనేవాళ్ళు లేడు, డబ్బు లేదు, నానా రకాల ఇబ్బందులు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. పట్టణ ప్రజలరా, మీకు మంచినీరు, కరెంటు, వైద్యం మీకు అందుబాటులో ఉంచాం. ఆ రోజున మీకు మేము అందుబాటులో ఉన్నాం. ఎక్కడ ఎటువంటి సమస్య లేకుండా, ఏ హైదరాబాద్లో లేకుండా, ఎక్కడ కూడా కూల్చివేతలు ఇవన్నీ లేకుండా మేము ఆ రోజున మేము శాంతియుత వాతావరణంలో పట్టణంలో ఒక సెక్యులర్ భావాలతో మేము ముందుకు పోయినాం. ఇవాళ కూడా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి. కేసీఆర్ గారి అడుగుజాడలో నడుస్తూ ఈ పట్టణాన్ని మేము అభివృద్ధి చేస్తానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తామని చెప్పి 2 చేతులు జోడించి నేను పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. మొత్తంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ నాయకత్వంలో సిర్పూర్ పేపర్ మిల్లును పునః ప్రారంభించుకున్నామని, అలాగే కాగజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని
కాగజ్ నగర్ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామంటున్నారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.